చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. సో దాని మీద ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం బాగానే ఉందండి. ఇది బాగానే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే పోలీసు బందోబస్తు మాత్రం వెంటగట్లో అటు ఉంటుంది, కానీ ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉండట్లేదు మార్కెట్లో. చూడండి, ఇప్పుడే కాదు పొద్దున్న కానీ అదే ఉంటుంది. నేను టూ టౌన్లో ఉంటాను. నేను తెలుగుదేశం పార్టీ వెళ్ళినా చెప్తున్నాను. అంతవరకు బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది ఇప్పటి వరకు. కాకపోతే అయ్యే ఇస్తామన్నారు, మరి కొద్దిగా డబ్బులు ఇది కదా, దాని మీద లేక కొద్దిగా ఇది అవుతుంది. పరిపాలన బాగానే ఉంది. జగన్కి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకి జగన్ తేడా అంటే ఈయన చేసేది వేరే, ఆయన చేసేది వేరే అండి. ఈయన 14 సంవత్సరాలు ఇదివరకే చేసాడు. ఈయన సీనియర్, ఆయన జూనియర్. అయితే చేశాడు ఆయన కూడా కొన్ని. కాకపోతే ఒక్క పనికి వచ్చే పని ఒక్కటి చేయలేదు. ఇప్పుడు మనకేం చేయాలి? రాజధాని ఎంతోమంది బయట రాష్ట్రాలు నవ్వుకున్నారు, మనకు రాజధాని లేదండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఆంధ్రాలాగా ఉండేదే. అలాంటి దీనికి రాజధాని లేదు. రాజధాని లేనప్పుడు రాజధాని నువ్వు కట్టాలిగా. సరే, నువ్వు అక్కడ కట్టలేకపోయినా అక్కడని కట్టాలిగా. అక్కడ కాదు కర్నూలు అన్నావు, కర్నూలుని కట్టాలిగా. అది లేదు, అయిపోయింది. ఆ పాలవానం వదిలేసావు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో నేను పూర్తి చేస్తాను అంటున్నాడు. నేను ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అనేది కాదు, కాంగ్రెసా, తెలుగుదేశమా, కమ్యూనిస్ట్ అని కాదు. మనకేంటంటే ప్రజలకు పని చేయాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంది భవిష్యత్తులో? వంతులు ఏమైనా వేసావా? ఒక్క వంతున వేసావా? నువ్వు ఒక్క వంతున ఏమైనా వేసావా? ఆయన వేసినాయే కదా. ఆయన వాళ్ళని చేశాడు, తప్పు కదా. వాళ్ళని కూడా చేశాడు. నువ్వేమి చేయలే. ప్రజలకు ఏంటంటే ఆ పింఛనీళ్ళు ఇచ్చాము, ఈ అమ్మఒడి ఇచ్చాను, ఈయన బట్టలు నొక్కాను, ఇదే తప్ప ఏమైనా చేసావా? ఏమి లేదు కదా. ప్రజలకి గెలిపించారు, మరి అదే కదా. అమరావతి 2 సంవత్సరాలు ఇచ్చే టైము. 2 సంవత్సరాలు అయిపోద్ది కూడా. అదే 5 ఏళ్ళు కాదు, 2-3 సంవత్సరాలు అయిపోద్ది. అందులో డౌట్ ఉండదు. శాస్త్రాలు పనులు మీరు చూసారో లేదో, వెళ్ళారో లేదో, మొత్తం రోడ్లు గీడ్లు మొత్తం పడిపోతున్నాయి. అది కూడా సరి చేస్తున్నాడు. ఈ 2 చేసాడు అనుకోండి, ప్రజలకు పనికి వస్తుంది కదా. ముందు మెయిన్ రాజధాని ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు చరిత్ర ఏం లోకం, అసలు రాజధాని ఇది. పోలవరం చేశారనుకోండి, మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇంకా కరువు ఉండదు. ఈ 2 చేస్తున్నాడు. ఆ 2 చేశాడు, చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం ఏముందండి. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, కొన్ని పనులు చేస్తున్నాడు. ఆయన కూడా మన సముద్రంలో బియ్యం వెళ్ళిపోతుంటే ఎన్నో టన్నులు టక్మని ఎవరికి చెప్తే ఎవడు కాదంటే టక్మని వెళ్ళిపోయాడు, టక్మని ఆపాడు. అది ఇక్కడ మనకి టోర్ బియ్యం అక్కడికి వెళ్తే 80 రూపాయలు ఉంటాయి. ఆపాడు. అదే చేస్తున్నాడు. ఇద్దరే చేస్తున్నారు, తప్పేం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పేం చేసాడు, అది ఆయనే చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే బాగా కూరుకుపోయి ఉంది, డబ్బులు లేవు, మొత్తం అప్పుల్లో ఉంది ఎవరు. ఇప్పుడు ఏంటది? ఈ ప్రభుత్వం వచ్చాక లోకేష్ ఏదైతే ఉందో రెడ్ బుక్ పేరుతో అక్రమంగా కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద. కేసులు ఎవరు పెడుతున్నారు? ఎవరు పెడతారండి కేసులు? నువ్వు తీసుకెళ్ళి ఉన్నాను లోన్ తెంగి నానా మాటలు పెట్టాను. నీ ఎంపీనే నువ్వు తీసుకెళ్ళి గొద్దలో తిన్నావు. వాడు ఢిల్లీ నుండి వస్తే అని పేరేంటి? మరి నువ్వు చేసావు రాలే ఏంటి? నువ్వేం చేసావు? దర్శనం నెలలు లోన్ వేసావు. ఇదే బోల్దేం కానీ ఇదే ఈయన పేరేంటి, ఆయన ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ అనకూడదు. రోజు ఎస్సీ లేకపోతే ఇద్దరిని సావదు ఇంకోడు. నువ్వేం చేసావు? బాగుండవమ్మా, నువ్వేం చేసావు? తీసినట్టు తీసుకెళ్ళి లోన్ తెంగావుగా. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏమైనా తేల్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు 2 రోజులు పెట్టావు, ఏం కేసు తెలుసావు? ఆయన మీద ఏం తప్పు తెలుసావా? తప్పు చూపించాలిగా. ఏ తప్పు ఏది అక్కడ? తప్పేమైనా ఉందా అక్కడ? ఏమి లేదు కదా. లేనప్పుడు ఎందుకు పెట్టావు? తప్పు చూపించు. లాయర్ గారు పెట్టు, కోర్టు గారు పెట్టు, లేకపోతే సుప్రీంకోర్టులో పెట్టుకో. ఏమి లేదుగా అక్కడ. ఎందుకని పెట్టావు? అది పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన చంపేస్తావుగా. చెప్తున్నానండి, తప్పే కదా. ఎవరు చేసినా తప్పే. మానవుడు 4 రోజులు బతుకుతాడు అంతే, తర్వాత పోతాడు. ఎవడప్పుడు అన్నాడు పోతాడు. ఎన్టీ రామారావు పోయారు, ఇందిరాగాంధీ పోయింది. అస్సలు ఏమి లేదండి. ఎలాగ ఉండొచ్చు అంటే ఒకటి చేసుకొస్తాను అంటున్నాడు అండి. ఈయన వాగ్దానాలు చేశాడు, ఏది చేయట్లే. వాస్తవంగా చెప్పాలంటే చేస్తున్నాడు. పింఛనీ వరకు మాత్రం ఇస్తున్నాడు, పెంచాడు, అది అయిపోయింది. కొత్త పింఛనీలు పెడతా ఉన్నాడు, డబ్బులు లేవంటున్నాడు. కాబట్టి కొద్దిగా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మొత్తం అన్ని సరి చేసుకొస్తాం అంటున్నాడు. ఈయన 9 పథకాలు పెట్టుకొచ్చాడు. కూట ప్రభుత్వం ఏమి లేదండి, బాగానే చేస్తున్నారు. చేయడం డబ్బు లేదు. డబ్బు లేకపోయేటప్పటికి ఇది ఇప్పుడు ఆయనకి విదేశాలు వెళ్తే రూపాయి ఇచ్చారు కాదు, విదేశాలు వెళ్ళినా రూపాయి తెచ్చుకోగలడు. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయగలడు. చేసే మునగాడేను. ఇప్పుడు కాదండి, నేను 1978లోనే ఈయన రాజశేఖర రెడ్డి గారు ఇంకొకరు 3 ఎమ్మెల్యేలు గెలిచారు ఇందిరాగాంధీ అయిన టైంలో. ఆ రోజుల్లోనే
అప్పుడు కానివ్వండి వీళ్ళు సీనియర్లు, వాళ్ళకి ఏముందో ఏంటి. ఇప్పుడు నేను అట్టికాయ అమ్ముతాను, నాకు అట్టికాయ ఎన్నో వస్తాయి నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఏం చెప్తాం సార్ ఇప్పుడు? మీకు ఏమనిపిస్తే చెప్పన్నా. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన ఎలా ఉంది? 10 నెలలు పర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ జరగబోయే రోజులు వేరే ఉంటుంది. గతంలో ఎలా ఉండేది? గతంలో మామూలే, ఈక్వల్గా ఏం తేడా కనపట్ల. ఓకే, జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా డెవలప్లో అయినా దీంట్లో ఆయన డెవలప్ సీఎం చంద్రబాబు అవుతాడు ఫస్ట్. మరి చంద్రబాబు నాయుడు డెవలప్ అన్నారు, జగన్ అంటే లేబర్ దాంట్లో ఆయన దీంట్లో ఉన్నాడు. అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తామన్నారు వీళ్ళు. ఇస్తానన్నారు, ఇప్పుడు దీని బాధ్యత లేదు కదా, డబ్బులు డెవలప్ లేదు కదా. ముందు అభివృద్ధి లేనప్పుడు ఆయన కూడా చేయలేడు. అంతేగాని చెప్తాను చేయొచ్చు, చేయొచ్చు, చేసే కెపాసిటీ అతనికి ఉంది. అంటే పెన్షన్ కూడా పెంచాము. ఎన్ని అన్ని ఆర్థిక లోట్లని తట్టుకుని రావాలంటే కష్టమైన విషయం ఇది. ఇప్పుడు పోలవరం అంటాడు, ఇది అంటున్నారు, అమరావతి కట్టాలంటే సామాన్య విషయం కాదు. అంటే కేంద్రంతో కలిసి ఉన్నారు కదా, కలిసిబట్టే కొద్దిగా మాత్రం లేకపోతే అది కూడా లేదు. ఇప్పుడు డెవలప్ ఇప్పటికే కేంద్రంలో నేను చేతిలో ఉంది కాబట్టి పథకాలకి ఇది కొద్దిగా వేయడానికి అవకాశం ఉంది. ఆయనదే ఆయన చెప్పేది ఏముంది, అందరూ కలిసే ఉన్నారు ప్రస్తుతానికి. పర్లేదు, బాగానే ఉంది కదా, తేడా ఏం లేదు, పర్లేదు ప్రస్తుతానికి. ఆ రోజుల్లో ఇంకా వాళ్ళ నాయకులు బట్టి చంద్రబాబు నాయుడు దాన్ని బట్టి ఉంటుంది. 4 సంవత్సరాల సమయం ముందుగా టైంగా చేయగలడు. అతనికి టెక్నాలజీ మంచిది కదా, మైండ్లో గొప్ప మైండ్ కదా అయింది, అందువల్ల ఆయన చేయగలడు. ఎందుకంటే స్లోలీగా చూసుకొని వస్తున్నాడు. అన్నీ చేయాలంటే కొద్దిగా కష్టమైన పని. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? పర్లేదు సార్, బాగానే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఈ 10 నెలల పరిపాలన మీద సార్, ఇప్పటి వరకు 10 నెలలు పూర్తయింది అంటే గతానికి ఇప్పటికి ఏమన్నా తేడా అబ్జర్వ్ చేశారా? అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి పరిపాలన విధానం కావచ్చు, ఏదైనా మీకు అనిపించింది? అంటే ఈ రాజకీయంగా ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వీటిని కానీ మెరుగుపరచడంలో కొంచెం వెళ్తున్నారు. జగన్కి చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? అది నేను చెప్పగలను, నో కామెంట్. మీరు చూసుంటారు కదా వాళ్ళ పరిపాలన. నా కామెంట్ ఈయన బాగుంది అంతవరకు చెప్పగలను, కానీ వేరే పొలిటికల్గా నేను చెప్పలేను. బాగుంది వీళ్ళు చేసేది. మరి అమరావతి పోలవరం పూర్తి చేస్తారంటే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం? చేస్తానంటున్నారుగా, చేస్తారని నమ్మకం ఉంది. అంటే కలిసి ఉన్నారు కాబట్టి, వీళ్ళు కేంద్రంతో కలిసి ఉన్నారు కాబట్టి పూర్తి చేస్తారంటే మీకు నమ్మకం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగానే ఉంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పరిపాలన పర్లేదు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎమ్మెల్యేగా కూడా 10 నెలలే అయింది కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చి చెప్పలేం కదా. రానున్న రోజుల్లో చేస్తారనే ఉద్దేశం నమ్ముతున్నాం. అవును, ప్రజలందరూ నమ్మి ఓట్లు వేశారు. ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగానే ఉండొచ్చు, అన్ని కంప్లీట్ చేస్తాడు, చేయాలనుకున్న పనులు చేస్తాడు. పనులు చేస్తున్నాడు కొన్ని. ఇప్పుడు అదరకు అంతా వ్యతిరేకం పనులు చెప్పుకుంటున్నారు, చేశారు అడ్డగోలుగా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే తప్పు చూపించి చేస్తుండారు ఏదైనా చేసిన. ఇప్పుడు వీళ్ళు అంటము అందరినీ చంపుతుండారు, జైలు వేస్తున్నారు అన్నారు. అప్పుడు ఆయన ఏంది, ఒక 50 మంది పోలీసులను తెచ్చిపోయి ఇంట్లోకి పంపించి అబాపురిగా తప్పు ఒప్పు లేకుండా ముందు మూసేసి తర్వాత బయటకు పంపుతుండారు. వీళ్ళు తప్పు చూపించి కోర్టు ద్వారా మూసేస్తున్నారు. అది వైసీపీ వాళ్ళు అనుకున్నారు. అంతవరకు నిజమంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాత్రం తెచ్చిపోయి మూసేస్తే ఖచ్చితంగా చేసినట్టే. వీళ్ళు కోర్టు ద్వారా తప్పు చూపించి వాళ్ళకు తప్పుల ద్వారా మూసేస్తుంటారు. 100 రెట్లు తేడా జగన్కి ఈయనకు. ఆయన రౌడీజం లెక్క, ఈయనేమో రాజకీయం లెక్క. అది వాస్తవం. బాగానే ఉంటుంది, బాగానే చేస్తాడు, అమరావతి కానీ పోలవరం కానీ అన్నీ చేస్తాడు. ఉంది, చేస్తాడు. ఆయన అంటే వీళ్ళని బట్టే పోతాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన సపోర్టు ఉంటేనే బాగుంది, కానీ ఆయన తప్పుకుంటూ సొంతంగా రాలేడు, తప్పుకోలేడు. ఆయన సపోర్ట్ ఉండాలి చంద్రబాబు నాయుడు కూడా, అందువల్ల బాగానే ఉంటుంది. 15 ఏళ్ళు కలిసే ఉంటామంటారు మరి వాళ్ళు. ఉంటారు. ఓకే, మీకు నమ్మకం అయితే ఉంది. ఉంది. ఫైనల్గా ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళున్న దొరకు ఏదో ఒకటి బాగా చేస్తూనే ఉంటారు పనులు. ప్రస్తుత గవర్నమెంట్
వచ్చి 10 నెలలు పూర్తవుతుంది. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మా టీడీపీ గవర్నమెంట్ బాగానే ఉంది. ఈ 10 నెలల్లో మీకు ఏం నచ్చింది అంటే అన్న? ఏం నచ్చింది? కిరాయిలు లేవాలి, కిరాయిలు ఉన్నాయి, కిరాయిలు బాగానే ఉన్నాయి. బాగుంది, ప్రభుత్వం కూడా బాగుంది, రోడ్లు వేస్తుంటే బాగానే ఉంది. జగన్కి చంద్రబాబు నాయుడు మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే చంద్రబాబు నాయుడు ఏంటి రోడ్లు వేస్తాడు, పథకాలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు, బాగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య పరిపాలన పరంగా పరిపాలన కానీ ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ ఉంటేనే కొద్దిగా జాబులు వస్తాయి, నిధులు వస్తాయి, కంపెనీలు వస్తాయి ఈ గవర్నమెంట్ ఉంటేనే. నెలలైంది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వ పనితీరు? డబ్బులు లేవుగా వ్యాపారం లేదంటారా? అంతేగా మరి. అంటే గతంలో ఎలా ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? బాగానే అది బాగానే ఉండేది, ఇది మరి డబ్బులు లేకుండా. అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చాలా ఆయన పెద్ద వయసు, చిన్న వయసు. వయసు గురించి కాదన్నా, పరిపాలన జనాలకి చేసే- పరిపాలన పెద్ద అయినా పరిపాలన బాగానే ఉంటుంది. ఎవరిది? చంద్రబాబు నాయుడు. ఓకే. జగన్మోహన్ రెడ్డిది? చంద్రబాబు చిన్న వయసు, పరిపాలన తక్కువ. ఓకే. అమ్మ ఒక నిమిషం వస్తున్నాం, ఒక నిమిషం. మరి కూటమిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎంగా. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ప్రజలకు ఏమన్నా చేస్తున్నారా? ఏమన్నా పథకాలు వచ్చి ఇప్పటి వరకు మీ ఇంట్లో పెన్షన్ పెరిగింది కాబట్టి? నాకేం ఇంతవరకు. ఓకే. అంటే మరి గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది అంటే మీకు? ఎప్పుడులాగే ఉంది సార్. వ్యాపారం కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుంది. మరి ఎలా ఉండొచ్చు అన్న రానున్న రోజుల్లో? రాబోయే కాలంలో బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగానే ఉంటుంది. ప్రజలు ఆయన కావాలని ఓటేశారు. అంతే. 4 సంవత్సరాలు ఉంది ఇంకా సమయం. ఈ 4 సంవత్సరాలు ఎలా చేస్తారంటారు? బాగానే చేస్తాడు. ఇంకా నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద? మీ పార్టీ పెట్టిన కానించి మీ టీడీపీ. ఓకే. మరి లోకేష్ అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం, దాని మీద మీరేం చెప్తారు? అవన్నీ తప్పుడు సాక్ష్యాలే కదండి, తెలియదే ఉంది రాజకీయం గురించి. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారన్న ఈ ప్రభుత్వం గురించి? కూటమి ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో ఏం చెప్తారు? మాటలు చెప్పాలంటే ప్రభుత్వం కరెక్ట్గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేపు ఏమవుతుంది. చంద్రబాబు గారు కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో కూటమిలో మొత్తం బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కలిసి ఉన్న ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? బాగానే ఉంటుంది సార్. ఉందన్న, పిల్లలకి డబ్బులు వేయాల్సినవి ఎత్తే చాలన్న. పవన్ కళ్యాణ్ పనితీరు బాగానే ఉంది, చంద్రబాబు గారు పనితీరు బాగానే. డబ్బులు వేయడు అన్న మాట తప్ప ఆయన చేసే తప్పేం లేదు. కష్టపడితేనే తింటున్నాం అంతే, అన్నీ బాగానే ఉన్నాయి. మరి అదే అన్న, ఇప్పుడు స్కూల్ తెచ్చే టయానికి వేసినా సంతోషిస్తాం, లేకపోతే ఈసారితో దండం పెట్టి మళ్ళీ జగన్కే ఓటేస్తాం. చేయగలిగేది జగన్కి చంద్రబాబు ఇద్దరి మధ్య తేడా అంటే తేడా అంటే ఏముందంటే ఆయనేమో జగనేమో అన్నీ ఆయన పేరు రాసుకున్నాడని, చంద్రబాబు గారేమో ఎవరి నెత్తి మీద వాళ్ళ చెయ్యి పెడుతున్నాడని లెక్క. అంతే, ఒడిదుడుగులు వచ్చినాయి కదా, చూద్దామని ఆలోచన. ఏది చేసినా అంతే బాగానే ఉందన్న. ఇద్దరిదే బాగానే ఉంది, పవన్ కళ్యాణ్ది బాగానే ఉంది, చంద్రబాబుది బాగానే ఉంది. 4 సంవత్సరాలు ఏముందన్న, మన చేతుల్లోనే ఉంది, వాళ్ళ చేతుల్లో ఏముండదు. మన పరిపాలన మనమే నిర్ణయించుకోవాలి. సంపాదించుకుంటే తిన్నాం. ఇప్పుడు ఆయన కరెక్ట్గా మనకి 4,000 పింఛన్ ఇస్తున్నాడు. నాకు 4,000 సంవత్సరం నెలల తరబడి సరిపోవు కదా, సరిపెట్టుకొని తింటవే కొడుకుల్ని కూతుర్ని. పిల్లలకి వేసేసాడు అనుకున్నా, బాగా చేశాడు జగనాన్నలాగా చంద్రబాబు అని అనుకుంటాం. ప్రభుత్వం గురించి అంటే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు అంటేనే ఇష్టం. పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి ఇంకా సంతోషమే. కానీ ఆయన అనేది తొందరలో చేస్తే పిల్లలకి మాకు సంతోషం అనేది వస్తుంది, చెప్పుకుంటాం. 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన ఎలా ఉందంటే? బాగానే ఉంది సార్. అంటే మీ వరకు మీకు నచ్చిందా లేదా అంటే? నచ్చింది సార్. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే? బాగానే ఉంది. జగన్కి చంద్రబాబు నాయుడు మధ్య తేడా ఏం చెప్తారు? తేడా ఏం లేదు. అంటే ఆయన పరిపాలనకి ఈయన పరిపాలన ఏం తేడా ఏం లేదు. అంటే ఆయన చేశారు, ఇప్పుడు ఈయన చేస్తున్నారు కదా. ఈయన ఇద్దరేం చేయలేదు. ఇద్దరేం చేయలే. ఎందుకని చేయలేదు? అంటే ఈయన నుంచి 10 నెలలు పూర్తి అవుతుంది. గతంలో ఆయన ఏం చేయలేదు అంటే? చేయలేదు. మరి రానున్న రోజుల్లో చేసే అవకాశం ఉందా అంటే? చేయలేదు అసలు, చేయరుగా. 4 సంవత్సరాలు ఉంది, చేయరు. ఎందుకు అంత నమ్మకంగా చదువుతున్నారు? చేయరు అన్న. మీకు నమ్మకం లేదు? నమ్మకం లేదు. హామీలు నెరవేరుస్తారు ఎందుకని అంటున్నారు? లేదు. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు. ఆయన వరకు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, పని చేస్తున్నారా అంటే? పని చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలా ఉండొచ్చు? నేను చెప్పలేము. ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయిందమ్మా, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. మీ వరకు మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా నచ్చలేదా? నచ్చింది, మాకు పార్టీ ఇష్టం. ఎందుకు నచ్చింది అంటే? ఎందుకు నచ్చిందంటే ఏం నచ్చింది ఈ ప్రభుత్వ పనితీరు అంటే? మీకు ఈ 10 నెలలు పూర్తయింది కదమ్మా, ఏం నచ్చింది అంటే? ఏం నచ్చిందంటే ఏం చెప్తా, జగన్కి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? నాకు ఆయన అంటే ఇష్టం ఉండదు, ఈయనంటే ఇష్టం. ఆయన ఎవరు, ఈయన ఎవరమ్మా? జగన్. ఓకే. అదే వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే? తేడా అంటే మనకంటూ ఏం లేదు, కానీ
మామూలుగా. ఓకే, మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? తర్వాత సంగతి మనం ఏం చేయగలం. పథకాలను అమలు చేస్తామని చెప్తున్నారు వచ్చే నెల నుంచి. చేస్తారా అంటే? చేస్తారు, ప్రజలందరూ కూడా చేస్తారని ఓట్లు వేశారు. మీకు కూడా మరి చెయ్యాలి కదా, అంతే కదా. నమ్మకం ఉందా అంటే? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందా? ఉంది. ఓకే ఓకే, మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? మనకు అది మగపిల్లల సంగతి మంద కాదు. అలా కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీలో ఉన్నారు, డిప్యూటీ సీఎం ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? ఎవరేం చేసినా ఒకళ్ళ గురించేగా చెప్తాం. మరి మొత్తంగా రానున్న రోజులు ఎలా ఉండొచ్చు? ఏమో తర్వాత సంగతి, ప్రస్తుతానికి ఇప్పటి వరకు అంతే. మొత్తం మీద అయితే మీకు పర్వాలా. థ్యాంక్స్ అమ్మ.